సరే. ఇప్పుడు దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. దేవుడే గనక ఎలా ఉండాలి చెప్పండి? ఆయన యొక్క జన్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే, మనము తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాం కాబట్టి, పాపము అనేది ఆదాము నుండి ఈ రోజుకు వరకు కూడా ఏమనంటే మనుషులకు సంప్రాప్తమవుతుంది. సంక్రమిస్తూ ఉంది. అది ఆస్తిగా మనుషులకు పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పాపాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలాగే గనక ఒక పురుషుడు, స్త్రీ ద్వారా ఇద్దరి కలయిక ద్వారా ఆయన జన్మించి ఉంటే, ఆయన కూడా శారీరకంగా ఏమవుతాడంటే, ఆదాము నుంచి వచ్చిన పాపములో ఆయన కూడా పాలువాడవుతాడు. అది ఈ శాస్త్రమైనా, మరొక శాస్త్రమైనా, మరొక ఇంక ఎన్ని శాస్త్రాలే చదవండి. అన్ని శాస్త్రంలో ఉన్న మాట ఏమిటంటే, పాపంగా చేయబడతాడు. కాబట్టి పాపము నుంచి ప్రత్యేకించబడి ఉండాలంటే, పురుషుని యొక్క ప్రమేయము ఏమీ లేకుండా ఇప్పుడు కన్యక మరియ గర్భం ద్వారా మాత్రం అంటే కన్యక ద్వారా జన్మించాలి. అది పేరు ఏదేదో ఏదండి. మరియే కావచ్చు, ఇంకో ఊరియే కావచ్చు మనకనవసరం. అంటే అప్పుడు మరియని దేవుడు ఏర్పరిచినోడు మరియ.